కేర్, వాక్ విత్ కంఫర్ట్ మరియు వీకో టర్మరిక్ క్రీమ్. నమస్తే, న్యూస్ ఆఫ్ ది డే కు స్వాగతం. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఛార్జీల పెంపు లేదు, కొత్త రైళ్ల ఊసే లేదు. సౌకర్యాలకే ప్రాధాన్యంతో కేంద్ర రైల్వే బడ్జెట్. రైల్వే బడ్జెట్ పై విపక్షాల విసుళ్లు, భిన్న స్వరాలు వినిపించిన ఏపీ, తెలంగాణ ఎంపీలు. రాజధాని రైతుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు 1450 గజాల కమర్షియల్ ల్యాండ్ ఇస్తామని ప్రకటన. జగన్ అక్రమార్కుల కేసులో ఈడీ కొరడా, 232 కోట్ల ఆస్తుల జప్తు. చెన్నైలో ముగిసిన విన్సెంట్ అంత్యక్రియలు, గొప్ప వ్యక్తిని కోల్పోయామని సినీ ప్రముఖుల అంతిమ నివాళి. నరేంద్ర మోడీ సర్కార్ తొలి రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్ లో తొలిసారి 2015-16 రైల్వే బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే వెన్నెముక లాంటిదని అభివర్ణించిన మంత్రి రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. మరోవైపు ఈ బడ్జెట్ లో మంత్రి మహిళా ప్రయాణికులపై వరాల జల్లు కురిపించారు. ఇక ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పాత ప్రాజెక్టుల జోలికి మాత్రం కేంద్రం వెళ్లలేదు. రైల్వే బడ్జెట్ ప్రసంగం ఈ సంప్రదాయానికి భిన్నంగా సాగింది. బడ్జెట్ ప్రసంగంలో కొత్త రైళ్లపై ఎలాంటి ప్రకటన చేయకుండానే రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రసంగాన్ని ముగించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్లపై ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రయాణ ఛార్జీలు పెంచకపోవడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం. I will not increase the passenger fares. We are directing our efforts to make travel on Indian Railways a happy experience with mix of several initiatives. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, సురక్షిత ప్రయాణం, పరిశుభ్రత, ఆధునిక వసతుల కల్పనతో పాటు ప్యాసింజర్ రైళ్లలో ఎలాంటి ఛార్జీల పెంపు లేకుండా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు 2015-16 సంవత్సరానికి సంబంధించిన రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1,11,000 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ లో ఏ అంశాలకు ఎంత కేటాయింపులు చేశారో మంత్రి వివరించారు. రైల్వేలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలకమైనవన్న ప్రభు సామాన్య ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. పెట్టుబడులు పెరిగిన కొద్దీ రైల్వే ఉద్యోగ అవకాశాలు పెంచుతామని చెప్పారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఏర్పాటు చేస్తామన్నారు. శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు తమ ప్రణాళికలో భాగమన్న మంత్రి విద్యుత్ ఛార్జీలు రైల్వేకు భారంగా పరిగణిస్తున్నాయన్నారు. కాజీపేట్, విజయవాడ మధ్య 3వ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అటు రైల్వేలో సుపరిపాలన, పారదర్శకతకు పెద్దపీట వేయడమే తమ లక్ష్యమన్న సురేష్ ప్రభు రైల్వేల రూపురేఖలు మార్చేందుకు 5 లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు తెలిపారు. వినియోగదారుల సంతృప్తి మొదటి లక్ష్యమని, మెరుగైన భద్రత 2వ లక్ష్యమని, రైల్వేల ఆధునీకరణ 3వ లక్ష్యమని, ప్రయాణికుల సంఖ్యను 3 కోట్లకు పెంచడం 4వ లక్ష్యమని తెలిపిన మంత్రి తమ 5వ లక్ష్యంగా సిల్క్ ఇండియా, డిజిటల్ ఇండియాకు ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించారు. అటు రైల్వే బడ్జెట్ లో మంత్రి మహిళా ప్రయాణికులపై వరాల జల్లులు కురిపించారు. మహిళల భద్రత కోసం టోల్ ఫ్రీ నెంబర్ 182ను ప్రకటించారు. మహిళా రక్షణ కోసం బోగిల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళా కోచ్ల పెంపు, వృద్ధులకు, వికలాంగులకు ఆధునిక సౌకర్యాలు, ఆన్లైన్ లో వీల్ చైర్ బుక్ చేసుకునే సౌలభ్యం, మహిళలకు, వృద్ధులకు లోయర్ బెర్తులు కేటాయించి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళా బోగిల్లో సౌకర్యాల పెంపు కోసం నిర్భయ ఫండ్ కింద నిధులను కేటాయించనున్నట్టు మంత్రి ప్రకటించారు. అటు గర్భిణీలకు కూడా ప్రత్యేక సదుపాయాలు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రైల్వే మంత్రి ప్రకటించిన సదుపాయాలపై మహిళా ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Keeping in mind the criticality of security-related issues, we have dedicated toll-free number 182 for receiving security-related complaints. Railways would utilize resources from Nirbhaya Fund for augmenting security for a woman passenger. రైల్వే బడ్జెట్ పై కోటి ఆశలతో ఎదురు చూసిన తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు మొండి చేయి ఎదురైంది. తెలుగు రాష్ట్రాలపై కొత్త మంత్రి సురేష్ ప్రభు కూడా కనికరించలేదు. లోక్సభలో ప్రవేశపెట్టిన 2015 రైల్వే బడ్జెట్ లో కొత్త రైళ్లు లేవు, కొత్త లైన్లు లేవు. 2 రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు చేసిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలయ్యాయి. విశాఖ, తిరుపతి రైల్వే జోన్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను మంత్రి అసలు పట్టించుకున్న పాపన పోలేదు. వైఫైలు, ఎంటర్టైన్మెంట్లు తప్ప బడ్జెట్ లో ఏమీ లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట నుండి విజయవాడ మధ్య 3వ రైల్వే లైన్ ఏర్పాటు ఒకటే గుడ్డిలో మెల్ల. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన మంత్రి తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పెండింగ్ లో ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు. ఆదాయంలో అగ్రభాగాన నిలిచే దక్షిణ మధ్య రైల్వేస్ కేటాయింపుల్లో శూన్యంగా మిగిలిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా కేంద్రం పట్టించుకోలేదు.
అన్ని ప్రాంతాలను వర్గాలను సంతృప్తిపరిచేలా రైల్వే బడ్జెట్ రూపొందించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. 2015-16 బడ్జెట్ లో ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ఈ బడ్జెట్ సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి బడ్జెట్ అమలు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. రైతుల సౌకర్యం కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది 4 రవాణా కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. అటు రైల్వేల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని, పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రైల్వేల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని, రైల్వే పర్యాటక రంగంలో ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోబోతున్నామని సురేష్ ప్రభు తెలిపారు. రైలు కోసమేనన్న సూత్రం ఆధారంగా రైల్వే బడ్జెట్ రూపొందించడం జరిగిందని, ప్రయాణికుడికి మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చారు. रेल का बजट ये रेल के लिए होना चाहिए. आज तक हम रेल का बजट बनाते थे किसी और के लिए बनाते थे. रेल के लिए रेल का बजट बनना ये आवश्यक इसलिए है क्योंकि रेल की वर्तमान स्थिति, रेल की आने वाली भविष्य में आने वाली चुनौतियां, रेल के आने वाले दिनों में जिस तरह से विस्तार होने की जरूरत, यदि इन्हीं चीजों पर ध्यान पे रखते हुए यदि रेल का बजट बनाया जाए तो मैं समझता हूं रेल के लिए है. इस बजट में हमने सभी समाज के सभी हिस्सों को, देश के अलग अलग विभागों को और देश रेल की सभी चुनौतियों को सामना करने की कोशिश की है. రైళ్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు, రైళ్లలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. एक तो जो सामान्य व्यक्ति देश में रहता है, सफर करता है, इसके बहुत कम अपेक्षा है. वो चाहता है कि मेरा सफर अच्छा रहे, क्लीन रहे. क्लीनलीनेस इज अ मेजर इश्यू, हाइजीन इज अ मेजर इश्यू, क्विक टिकटिंग इज अ मेजर इश्यू. ये सभी चीजों के ऊपर हमने इस बजट में बड़े पैमाने पे कोशिश की है कि उनकी समस्या किस तरह से हल की जाए. महिलाएं, ये मैं मानता हूं हमारी देश की एक बहुत बड़ी संपत्ति है और महिलाओं को सफर ठीक करना मैं मानता हूं हमारी जिम्मेदारी भी है. इसलिए ये बजट में जिस तरह की दुर्घटनाएं घटी है पिछले जमाने में, वहां पर उनको रोकने के लिए, उनके ऊपर अंकुश लगाने के लिए हमने सीसीटीवी सर्वेलेंस कैमरा की बात की है. ऑनलाइन बुकिंग फॉर व्हील चेयर जो महिला भी यूज कर सकती है, प्रेग्नेंट होगी तो और भी जो भी चाहेगी. एक हेल्पलाइन नंबर 138 और 182 का भी हमने प्रावधान किया है. और कॉन्शियस सर्विस जो पेमेंट बेसिस पे, जैसे एयरपोर्ट पे होते आप फोन करके बोल सकते हैं हमको गाड़ी से उठा लीजिए, तो उस तरह से भी काम इसमें होगा. మహిళల రక్షణ కోసం బోగిల్లో సీసీ కెమెరాలు, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామని, For the safety of our women passengers, surveillance cameras will be provided on a pilot basis in selected mainline coaches and ladies compartment of suburban coaches without compromising the privacy. అలాగే వృద్ధులు, వికలాంగుల కోసం స్టేషన్లలో లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఉపయోగించనున్నట్లు సురేష్ ప్రభు వెల్లడించారు. రైల్వే బడ్జెట్ తెలుగు రాష్ట్రాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కొత్త ప్రాజెక్టులు ఒక్కటి ఇవ్వకపోగా పాత వాటిని పూర్తి చేసేందుకు కూడా చొరవ చూపించలేకపోయింది. భద్రత, పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాల కల్పనపైనే ఫోకస్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలను ఆదుకునే ధోరణిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్తగా 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న కనీస సానుభూతిని కూడా రైల్వే బడ్జెట్ లో కేంద్రం చూపించలేదు. కానీ గతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకైనా మోక్షం కలుగుతుందనుకుంటే వాటి జోలుకు కూడా వెళ్లలేదు. దీంతో రైల్వే బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మెరుగైన సౌకర్యాలు, భద్రత వంటి వాటిని మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఏళ్ల తరబడి ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల విషయం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విశాఖపట్నంలో రైల్వే జోన్ గా ప్రకటిస్తారని ఎంతో ఆశ పెట్టుకున్న ఉత్తరాంధ్ర వాసుల ఆశ నెరవేరకపోవడంపై మండిపడ్డారు. విశాఖలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినదించారు. కేంద్రంలో ఉండి కూడా ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేకపోయారని ఆరోపించారు. రైల్వే బడ్జెట్ పై టీడీపీ నేతలు పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు.
కేంద్రంలో భాగస్వామిగా ఉండడంతో విమర్శలు చేసే సాహసం కూడా చేయలేదు. ప్రజల అవసరాలు తీరుస్తారనుకుంటే మొండి చేయి చూపారని తెలంగాణ టీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై గతంలో మాదిరిగానే చిన్న చూపు చూశారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చారని విజయారెడ్డి విమర్శించారు. మనము ఈ బడ్జెట్ చూస్తే దక్షిణాది రాష్ట్రాలను పక్కకు పెట్టి ఈశాన్య రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, దానికి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశమే కనిపిస్తుంది. కానీ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఒక న్యాయం చేయాలనే ఉద్దేశం మనకు ఇందులో కనువిరుగైందని మనందరికీ కూడా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలము చాలా ఆశలు పెట్టుకున్నాం ఈ రైల్వే బడ్జెట్ మీద, కానీ ఈ అమౌంట్స్ తోటే సరిపెట్టడం జరిగింది. రైల్వే మంత్రి గారు చెప్పడం ఏంటంటే బడ్జెట్లోనే అన్ని శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ముందు కూడా ఏవేవి వర్క్స్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా చేపడతాము, తప్పకుండా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా అందరికి కూడా రైల్వే లైన్ వచ్చే విధంగా, ఎందుకంటే ప్రజలు ఆధారపడేది రైల్వే మీద ఎక్కువ కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. రైల్వే బడ్జెట్ దురదృష్టకరమని ప్రజలు అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత అయినా న్యాయం జరుగుతుందనుకుంటే ఇప్పుడు కూడా ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. కేంద్రం మరోమారు మోసం చేసిందని ప్రజలు ధ్వజమెత్తారు. రైల్వే చరిత్రలో కొత్త రైళ్లను ప్రకటించకపోవడం బీజేపీకే చెల్లిందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంపై దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే వారి ఆశలను ప్రధాని మోడీ నీళ్లు చల్లారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు కానీ కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టారని మండిపడ్డారు. అలవాటు ప్రకారంగా నినాదాలే మారుమోగాయి. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆ ప్రభుపైనే భారం వేసినట్టుగా కనిపిస్తా ఉన్నది. రైల్వే ఓవర్ బ్రిడ్జీల గురించి తప్ప ఆయన చూపినటువంటి చొరవ మరెక్కడా కనిపించడం లేదు అని చెప్పడానికి విచారిస్తున్నా. అయితే బీజేపీ నేతలు మాత్రం విపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. దేశ ప్రజలకు అనుకూలంగా రైల్వే బడ్జెట్ ఉందన్నారు. భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. సామాన్యులపై ధరల భారం పడకుండా చూసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కుండ బద్దలు కొట్టారు కమలం నేతలు. గతంలో వాజ్పేయి గారి సర్కార్ ఏదైతే ఉందో ప్రవేశపెట్టినటువంటి పలు సంస్కరణలు ఆ దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రయాణికులపైన అదనంగా ఛార్జీలను మోకపోవడం ఏదైతే ఉందో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా చేయడం జరిగింది. పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టిని మా ప్రభుత్వం సారించింది. రైల్వేల ఆధునీకరణ లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న కేంద్రం భారతీయ రైల్వేలపై శ్వేతపత్రం ఇచ్చిన విమర్శల జడి మాత్రం తగ్గలేదు. కొత్త రైళ్లను ప్రకటించకున్నా కనీసం పాత పథకాలను పూర్తి చేసేందుకైనా చొరవ చూపితే బాగుండేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు 2015-16 రైల్వే బడ్జెట్ లో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారు. మరోవైపు కాపరా లేని రైల్వే క్రాసింగ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి ప్రయాణికుల సౌకర్యార్థం వరాల జల్లులు కురిపించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేరుస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు పెద్దపీట వేస్తామని చెప్పారు. రైల్వే ప్రమాదాల్లో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. వృద్ధులు, మహిళలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. సురక్షిత, సుఖవంతమైన ప్రయాణమే రైల్వే శాఖ లక్ష్యమన్న మంత్రి అన్ని అంశాలకు సంబంధించి 20,000 వరకు సలహాలు స్వీకరించామన్నారు. రానున్న 5 ఏళ్లలో రైల్వే వ్యవస్థలో పారదర్శకత తీసుకొస్తామన్న మంత్రి అన్ని స్టేషన్లను మెరుగుపరుస్తామన్నారు. అటు మహిళా ప్రయాణికుల భద్రత కోసం 182 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా ప్యాసింజర్ల రక్షణ నిర్భయ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పిన మంత్రి సెల్ఫ్ ఆపరేటెడ్ లాకర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. Further, keeping in mind the criticality of security-related issues, we have dedicated toll-free number 182 for receiving security-related complaints. Railways would utilize resources from Nirbhaya Fund for augmenting security for a woman passenger, for which I thank the Honorable Finance Minister for being so generous in doing many things besides this. మహిళల బోగిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, వృద్ధులు, మహిళలకు లోయర్ బెర్తులు కేటాయిస్తామన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ రైల్వే కార్యక్రమం చేపడతామని చెప్పారు. First, obviously, is the cleanliness, which is a major area of dissatisfaction. Ensuring higher standard of cleanliness is of utmost priority for us. We want to make Swachh Rail the driving force behind this government's flagship program, Swachh Bharat Abhiyan,
Hence, we now work on Swachh Rail, Swachh Bharat. We propose to create a new department for keeping our stations and trains clean. Integrated cleaning will be taken up as a specialized activity, which will include engaging professional agencies and also training our staff in the latest cleaning practices. కాపలా లేని రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రత్యేక ఏవీ వార్నింగ్ సిస్టమ్ ను తెస్తారు. భద్రత కోసం 2600% నిధులు పెంచామన్నారు సురేష్ ప్రభు. ఫిర్యాదుల కోసం మొబైల్ యాప్ ను రూపొందించామన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరిశుభ్రమైన దిండ్లు, దుప్పట్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాఖాపరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. బెడ్ లైనర్ల డిజైన్ కోసం నిఫ్ట్ సేవలు వినియోగించుకుంటామన్నారు. బయో టాయిలెట్లకు ప్రాధాన్యమిస్తామన్న రైల్వే మంత్రి ముందుగా 17,000 టాయిలెట్లు మారుస్తామన్నారు. ఏరోప్లేన్ టైపు వ్యాక్యూమ్ టాయిలెట్ల ఏర్పాటు చేస్తామని చెప్పారు మంత్రి. The condition of toilet facilities is our stations and trains need major improvement. We'll build new toilets covering 650 additional stations compared to 120 stations last year. Bio toilets have been fitted in coaches. So far we have replaced the existing toilets with 17,388 bio toilets. This year alone, we intend to replace another 17,000 toilets. Research and Design and Standard Organization has also been tasked with making available within a period of 6 months a design of vacuum toilets. రాజధాని శతాబ్ది ఎక్స్ప్రెస్ లో అనుకున్నంత వేగంగా ప్రయాణించడం లేదని, దానికి తోడు కాలం చెల్లిన రైళ్లనే నడపాల్సి వస్తుందన్న మంత్రి పాత వాటిని తొలగించి కొత్త వాటిని నడపాల్సి ఉందని, అంచనాల భారం రైల్వేలపై ఎక్కువగా ఉందని, రైల్వేలు ఆర్థికంగా వృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో ఈ రైళ్ల సగటు వేగాన్ని 20% వంతున పెంచుతామని ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో హామీ ఇచ్చారు. ఇక నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించి సమాచారం SMS ద్వారా అందుతుందని, రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు జనరల్ బోగీల్లో కూడా మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, 5 నిమిషాల్లో టికెట్ కొనుగోలు చేసేలా యంత్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అటు దేశంలోని వివిధ ప్రధాన నగరాల మధ్య ప్రయాణ కాలాన్ని గణనీయంగా తగ్గిస్తూ సౌఖ్యవంతమైన ప్రయాణాన్ని అందించే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు కొత్తగా వినోదాన్ని కూడా జోడిస్తున్నారు. ల్యాండ్ పోలింగ్ గడువు ముగుస్తుండటంతో భూ సమీకరణకు విముఖత వ్యక్తం చేస్తున్న రైతులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా రాజధాని ప్రాంత రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమావేశమయ్యారు. కొంతమంది రైతుల్లో ల్యాండ్ పోలింగ్ పై ఉన్న అభ్యంతరాలతో పాటు వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు. ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ ఈ నెల 28తో ముగినుంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 25,000 ఎకరాల భూమిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా సమీకరించింది. అయితే రాజధాని ప్రతిపాదిత మండలాల్లోని పలువురు రైతులు మొదటి నుంచి పూలింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పంటలు పండే తమ భూములను రాజధాని కోసం త్యాగం చేయలేమంటూ కొంతమంది రైతులు తేల్చి చెబుతున్నారు. దీంతో పూలింగ్ ను తప్పుపడుతున్న రైతులను ఒప్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతు ప్రతినిధులతో బాబు భేటీ అయ్యారు. అయితే ల్యాండ్ పూలింగ్ లో ప్రభుత్వం రైతులకు ఇచ్చే బెనిఫిట్స్ తో పాటు మరికొన్ని డిమాండ్లను సీఎం ముందుంచారు రైతు ప్రతినిధులు. జరి భూములకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 1300 గజాల కమర్షియల్ ల్యాండ్ ను 1400 గజాలకు పెంచాలని రైతులు కోరారు. దీంతో పాటు ఉద్యాన పంటలకు జరి భూముల మాదిరి పరిహారం చెల్లించాలని కోరారు. ఉద్యాన పంటలకు రుణమాఫీతో పాటు రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఒక్కో గ్రామంలో 200 గజాల స్థలాన్ని పశుపోషణకు కేటాయించాలని విన్నవించారు. జరి భూములు మెట్ట భూములు కౌలు పెంచాలి. అదేవిధంగా ప్యాకేజీ 1200 గజాలు కాకుండా 1300 గజాలు 1400 గజాలు ఇవ్వాలని అడిగాము. కనీసం 1300 గజాలైనా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా మల్లి తోటలు, నిమ్మ, దానిమ్మ ఇలాంటి సంవత్సరాల పంటలు ఉన్నాయి. వాటికి మేము అడుగుతున్న ప్యాకేజీ ఏంటంటే కొద్దిగా మాకు సంవత్సరానికి 2 లక్షలు, లక్ష రూపాయలు ఆదాయం వచ్చే మార్గం ఉంది కనుక కేవలం కౌలులోనే మాకు 50,000 ఇలా ఇస్తే సరిపోదు, దాన్ని పెంచండి అని కూడా అడిగాము. దానికి ఆయన కొద్దిగా ఆలోచించి సాయంత్రం చెప్తామని చెప్పారు. రైతుల డిమాండ్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. రైతుల కోరికకు 1450 గజాల ల్యాండ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు వారు చెప్పినంత అయిన తర్వాత ఈ రోజు వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1000 చదరపు గజాలు రెసిడెన్షియల్ ఇచ్చి ఇంకా 150 యాడ్ చేసి 450 చదరపు గజాలు కమర్షియల్ ఇస్తున్నాం. నవలూరు, ఎర్రపాలెం, పెరుమాక, ఉండవల్లి, బేతపూడి
ఈ 5 గ్రామాలు మంగళగిరి చుట్టుపక్కల ఉంటాయి. వీళ్ళకు కూడా 1450 చదరపు గజాలు రెసిడెన్షియల్, 450 జరీబ్ రైతుల కంటే వీళ్ళని సెమీ అర్బన్ చేసి అక్కడిచ్చే ఫెసిలిటీస్ వీళ్ళకు కూడా ఇస్తాం. ఎకరం కంటే తక్కువగా ఉన్న మెట్ట రైతులకు ఇప్పుడు 1 ఎకరా తక్కువ ఉన్న ఎకరాగా లెక్కగట్టి 30,000 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయలు, జరీబ్ భూమి ఉండే రైతులకి ఏడాదికి 50,000 రూపాయలు చొప్పున వారందరికీ 10 సంవత్సరాల పాటు ఒక ఎక్స్గ్రేషియా ఇస్తాం. 28తో ల్యాండ్ పూలింగ్ గడువు ముగిస్తుండటంతో ఇక పెంచేది లేదని తేల్చి చెప్పారు. భూసేకరణకు సహకరించిన రైతులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని దుష్ట శక్తులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. రైతు యాత్ర పేరుతో వారిలో ధైర్యం నూరుపోసే ప్రయత్నం చేశారు వైకాపా అధినేత జగన్. పనిలో పనిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రుణమాఫీ విషయంలో రైతులతో పాటు డ్వాక్రా మహిళలను నిండా ముంచారని ధ్వజమెత్తారు. అంతేకాదు హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకంగా కూల్చివేయాలని పిలుపునిచ్చారు. అయితే జగన్ విమర్శలపై టీడీపీ నేతలు కూడా అంతే సీరియస్ గా స్పందించారు. పగటి కళలు మానాలని సూచించారు. రైతుల్లో భరోసా నింపేందుకు అనంతపురం జిల్లాలో వైకాపా అధినేత జగన్ చేపట్టిన యాత్ర ముగిసింది. 5 రోజుల పాటు కొనసాగిన ఈ యాత్రలో అన్నదాతలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ఏకరువు పెట్టారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కారు విఫలమైందని ఆరోపణలు గుప్పించారు. రుణమాఫీ చేస్తానని దగా చేసిన చంద్రబాబు సర్కారును కూల్చారని జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చేసేసారు అని చెప్పే ధైర్యం లేదు. ఇదే డాక్టర్ సంఘం విషయంలో గట్టిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను ఎప్పుడు చెప్పాను డాక్టర్ ఇంతటి సిగ్గు లేకుండా ఇంతటి అబద్ధాలు వ్యక్తి బహుశా మన దేశ చరిత్రలో ఎవరు ఉండలేము. ఒక కళ్ళాలు ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు. 5 నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరిగిన వైకాపా అధినేత జగన్ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. అండగా ఉంటానని భరోసా కల్పించారు. బలవన్మరణానికి పాల్పడిన 13 మంది రైతు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ప్రధానంగా రైతు సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకు సాగిన ఆయనకు వారి నుంచి మంచి స్పందనే లభించింది. అమలు కాని హామీలను ఇచ్చి విస్మరిస్తున్న చంద్రబాబుపై కేసులు పెట్టాలని జగన్ పిలుపునిచ్చారు. అయితే జగన్ యాత్రను, విమర్శలను అధికార పార్టీ ఈజీగానే తీసుకుంది. జగన్ విమర్శల్లో కొత్తేమీ లేదని అభిప్రాయపడుతూనే ఎదురుదాడికి దిగింది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అక్రమస్తులు కూడగట్టుకున్న జగన్ పగటి కళ్లు కంటున్నారని గాలి ముద్దు కృష్ణమనాయుడు ఎద్దేవా చేశారు. అలాంటిది టీడీపీ పార్టీని కూల్చుతానని పగటి కళ్లు కంటున్నారని విమర్శించారు. తెలుగుదేశంలో కూల్చడం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వల్లే కాలేదని, జగన్ వల్ల ఏమవుతుందని గాలి నిలదీశారు. జగన్ గాని ఇతర నాయకులు గాని ఎన్ని భరోసా యాత్ర చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు ఒక్కటే నమ్మారు, ఈ విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే దిక్కు, ఆయన ఉంటే రాష్ట్రం బాగుంటుంది, అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ భరోసాలు ఎవరు నమ్మరు, చంద్రబాబు భరోసాను మాత్రమే నమ్ముతారు ప్రజలు. 5 రోజుల జగన్ పర్యటన రైతుల్లో కొంతమేర ఉత్సాహం నింపినా వారిని ఆదుకునేలా ఈ యాత్ర ఉపయోగపడుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. యాత్ర క్రెడిట్ ను వైకాపా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందన్న వాదన కూడా లేకపోలేదు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ఉన్నంతలో అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విన్సెంట్ అంత్యక్రియలు చెన్నైలో ముగిశాయి. వృద్ధాప్య కారణాల రీత్యా తీవ్ర అనారోగ్యానికి గురైన విన్సెంట్ చెన్నైలోని ఆయన నివాసంలో బుధవారం తుది శ్వాస విడిచారు. విన్సెంట్ మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ప్రఖ్యాత సీనియర్ కెమెరామెన్ విన్సెంట్ కన్నుమూశారు.
ఆయన వయసు 86 సంవత్సరాలు. వృద్ధాప్య కారణాల రీత్యా తీవ్ర అనారోగ్యానికి గురైన విన్సెంట్ చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విన్సెంట్ 1928లో కేరళలోని కాలికట్లో జన్మించారు. 1953లో చండీరాణి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సినిమాటోగ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించారు. 1953లో వచ్చిన చండీరాణి సినిమా నుంచి 1997లో వచ్చిన అన్నమయ్య సినిమా వరకు ఎన్నో సినిమాలకు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. విన్సెంట్ సినీ ప్రయాణంలో దక్షిణాది అగ్రతారలైన ఎన్టీఆర్, కృష్ణ, మురళీమోహన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ప్రేమ్ నగర్, అల్లుడు గారు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహం, అడవి రాముడు, అన్నమయ్య వంటి హిట్ చిత్రాలతో పాటు పలు హిట్ సినిమాలకు పనిచేశారు. ప్రేమ్ నగర్ సినిమాకు గాను విన్సెంట్ గారికి 1974లో ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. 1985లోని ఓ మలయాళ చిత్రం ద్వారా 3D ఎఫెక్ట్స్ ని పరిచయం చేశారాయన. దర్శకుడి భావాలకు అనుగుణంగా కథని తెరపై కళాత్మకంగా తెరకెక్కించడంలో విన్సెంట్ సుప్రసిద్ధులు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధానంగా తెలుగులో బ్రతుకు తెరువు, సొంత ఊరు, ఇల్లరికం, పెళ్లి కానుక, కులగోత్రాలు, లేత మనసులు, భక్త ప్రహ్లాద, సోగ్గాడు, జ్యోతి, అడవి రాముడు, ప్రేమలేఖలు, గడుసు పిల్లోడు, కేడీ నెంబర్ 1, ధర్మక్షేత్రం, ఘరానా మొగుడు, ఆపద్ బాంధవుడు, అశ్వమేధం, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహం, సాహసవీరుడు, సాగర కన్య, అన్నమయ్య వంటి పలు చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు. మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో సుమారు 200 సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన ఆయన దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన కుమారుడు జైనన్ విన్సెంట్, అజియన్ విన్సెంట్లు ప్రస్తుతం కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. పాత తరం చిత్రాలకి, కొత్త తరం చిత్రాలకి వారధిగా పనిచేసిన విన్సెంట్ మృతి పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బెంగళూరులోని హెబ్బాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ ట్యాంకర్ రోడ్డు దాడుతున్న విద్యార్థులు ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అర్పిత అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రపంచ
ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పై 92 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 332 పరుగులు చేసింది. సీనియర్ ఆటగాళ్లు దిల్షాన్ 146 బంతుల్లో 22 బౌండరీలతో 161 పరుగులు చేయగా కుమార సంగక్కర 76 బంతుల్లో 105 పరుగులు చేశారు. ఓపెనర్ తిరుమన్నే 52 పరుగులు చేయడంతో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. Drifting into the pads, that will be maybe 3 on this one. He's a great captain by Sonny. This one, beautiful shot, great class, enormous amount of skill. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.